ఇందుకూరుపేట మండలంలో ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వేలాది మంది ప్రజల ముందు నడుస్తుండగా గజమాలతో మంగళ హారతులతో ఇందుకూరుపేట వాసులు ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇది ప్రచార సభగా లేదని, విజయోత్సవ సభగా ఉందని, మీ అందరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని, మీకు ఎమ్మెల్యే అయిన తరువాత మీ ఊరి మీ సమస్యలు ఖచ్చితంగా తీరుస్తానని మాట ఇస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజల సమక్షాన ఎన్నికల ప్రచారం ముగిసింది. నాకు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ నిమిషం వరకు, అంటే 10 నిమిషాల వరకు కూడా ఎంతో మంది వచ్చి పార్టీలో చేరుతున్నారు. ఎంతో మంది నాకు అండగా నిలబడ్డారు. ఆఖరికి ఎవరు నిలబడ్డా వాళ్ళు డబ్బుతో అవతల వాళ్ళు కొలమానం చేస్తున్నారే కానీ వాళ్ళ అభిమానాన్ని చూడలేకపోతున్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని చెప్తూనే మీ అభిమానం మీద దెబ్బ కొడుతున్నట్టు డబ్బులకు అమ్ముడుపోతున్నారని మాట్లాడుతున్నారు. కానీ మీ అభిమానం వెలకట్టలేనిది. ఆఖరాకి పోలంరెడ్డి సీనన్న నాకు అండుగున్నారు. అదే దినేష్ నా బిడ్డలాగా ప్రతిరోజు నాతో, తను ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి నాకు తెలియకపోతే ఇదక్క అని చెప్పి నాకు నేర్పిస్తున్నాడు. నిజంగా వాళ్ళని కూడా వదలకుండా వాళ్ళ మీద కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు అవతల వాళ్ళు. ఇవన్నీ తప్పు. ఇదంతా నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం. దానికి నేను అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటానని మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను. మీకు అందరికీ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మీకంతా ఎన్నో వరాలు ఇచ్చున్నారు. మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. ప్రతి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకిస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి మహిళలంతా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద నాకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. మీకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం. ఆయన ఏది చెప్పినా చేసి తీర్తారు. గత 20 సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజల కోసం ఏం కావాలో మేము అసలు పోటీ చేస్తామనే ఆలోచనే లేనప్పుడే ఎన్నో వాటర్ ప్లాంట్లు ఇచ్చి ఎంతో మందికి దాహార్తిని తీర్చి ఎంతో మంది పేద పిల్లని చదివించి ఎన్నో సహాయాలు చేస్తున్నారు. అలాంటి ఆయన ఈరోజు
ఈ ప్రజల్లోకి ప్రత్యక్ష రాజకీయాలకి వచ్చిన తర్వాత రోజు ఇప్పుడు ఒకటే ఒక కళ అయింది. నెల్లూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి తను ఎంపీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి ఉద్యోగాలు పారిశ్రామిక వాడగా చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఊర్లలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటట్టు చేయాలనే కళ ఆయనది. దానికి మన కోవూరు నియోజకవర్గంలో ఇస్కాన్ సెజ్ ఉందని మీకు అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి. అలాగే షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఈ రెండు స్థలాల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అక్కడ పారిశ్రామిక వాడలు చేసి నిరుద్యోగ యువతులకి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలనేది ఆయన కళ. కాబట్టి మీ అందరూ ఆయన్ని ఎంపీగా ఎన్నుకోగలరని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది నా కళ కూడా. ఎందుకంటే ఇంతమంది బిడ్డలు నా వెనక నడుస్తున్నారు. మీరే నా బలం, మహిళలే నా బలం. మీ అందరూ కలిసి నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, నా వెనకాల నడుస్తున్నందుకు మీకు అందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. Please subscribe my channel. Please subscribe my channel.